ప్రెగ్నెన్సీలో రక్తం పెరగడానికి మీరు ఇంట్లోనే సులభంగా చేసుకొని తిని తాగగలిగే 2 ఐటమ్స్ గురించి చెప్తానండి. నమస్తే, నేను మీ డాక్టర్ పద్మలత, యారాసి మాతృత్వ ఫర్టిలిటీ సెంటర్ ప్రొద్దుటూరు. ఫస్ట్ వచ్చేసేసి ఐరన్ రిచ్గా ఉండే నువ్వుల లడ్డు. అందరికీ తెలుసండి, చాలా కామన్గా. కానీ ప్రెగ్నెన్సీలో నువ్వులు తింటే అబార్షన్ అయిపోతుంది అనుకుంటారనమాట. అటువంటిది ఏమీ లేదు. నువ్వులు స్లైట్గా వేపుకొని బెల్లం కలిపి దాంట్లో కొంచెం నెయ్యి వేసుకొని లడ్డూల్లాగా చేసుకొని డైలీ మీరు ఒక చిన్న లడ్డు కానీ తినగలిగితే నువ్వుల్లో ఉండే ఐరన్ కంటెంట్ వల్ల హీమోగ్లోబిన్ పెరిగే అవకాశం ఉంటుంది. అలాగే మనం వేసే నెయ్యిలో కూడా అవి మంచి ఫ్యాట్స్ అనమాట. అవి బాగా అబ్జార్ప్షన్కి ఉపయోగపడుతుంది అనమాట. సో నెక్స్ట్ వచ్చేసేసి రాగి మాల్ట్ దాంట్లో మీరు కొంచెం బెల్లం వేసుకొని అయినా తీసుకోవచ్చు, లేదా కొంచెం మజ్జిగ వేసుకొని అయినా తీసుకోవచ్చు. మజ్జిగ వేసుకొని కానీ మీరు రాగి మాల్ట్ తీసుకోగలిగితే డైజెషన్ బాగా ఇంప్రూవ్ అవుతుంది. రాగిలో కూడా మనకి ఐరన్, కాల్షియం, మెగ్నీషియం బాగా హైగా ఉంటాయండి. వీటిలో కూడా మీరు రాగి మాల్ట్లో బెల్లం వేసుకొని తాగితే అగైన్ బెల్లంలో ఐరన్ ఎక్కువ ఉంటుంది కాబట్టి హీమోగ్లోబిన్ పెరిగే ఛాన్సెస్ బాగా ఎక్కువగా ఉంటాయన్నమాట. సో ఈ 2 సులభంగా ఇంట్లోనే చేసుకొని తీసుకునే పదార్థాలండి. ప్రతి ఒక్కరు కూడా ప్రెగ్నెంట్ లేడీస్ ఇవి తీసుకోగలిగితే వీళ్ళు రక్తహీనత అన్నది రాకుండా నివారించుకోవచ్చు. థ్యాంక్ యూ.